చరణములకు సహస్ర అభివందనం. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. ముందు నా గురించి, నా పేరు శ్రీరామ్ భట్ల శంకర్. మా జన్మస్థలం చెన్నూరు అని మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉంటుంది. నేను 1945 సంవత్సరంలో ఆగస్టులో జన్మించాను. మా తల్లిదండ్రులు, మా అమ్మగారేమో నా చాలా చిన్నతనంలోనే స్వామిలో ఐక్యమయ్యారు. ఆ తదుపరి మా ఫాదర్, ఆయన సంగీత విద్వాంసులు కావడంతో ఎక్కువగా ఆయన హిందుస్థానీ, కర్ణాటక రెండు విభాగాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించిన వారు కావడంతో ఆయన గారు అందులో మాకు మహారాష్ట్ర చాలా దగ్గరగా ఉంటుందని అక్కడ నాగ్పూర్, చంద్రపూర్, వార్ధా, గ్వాలియర్ ఆ ప్రాంతాల్లో అంతా సంగీత కచేరీలు చేస్తూ ఉండేవారు. కాబట్టి ఎప్పుడైతే మా మాతృశ్రీ పరమతి స్వామి సన్నిధిలో చేరారో అప్పుడు మా నాన్నగారు ఈ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవారు. మమ్మల్ని మా మేనమావ గారైన ముక్కాముల సాంబమూర్తి గారు మమ్మల్ని చూసుకుంటే మమ్మల్ని పెంచారు. అది ఆ విధంగా. అంటే మా నాన్నగారు తన చిన్నప్పుడే మచిలీపట్నంకు వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు అయ్యారు. ఆ తదుపరి ఆయన మళ్ళీ మా ఊరికి వచ్చి, మా ఊళ్ళో అంతవరకు తెలంగాణలో ఎక్కువగా ఈ సంగీతం అలాంటివి ఉండేవి కాదు. కానీ మా చెన్నూరు అంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో కేవలం ప్రత్యేకించి చెన్నూరులో మాత్రమే గోదావరి నది ఉత్తర వైపు ప్రవహిస్తుండడంతో అది ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. అక్కడ మా నాన్నగారు అక్కడ సంగీత స్కూల్ పెట్టేసి కొంతమందిని విద్యార్థులు తయారు చేశారు. కొంతకాలం తర్వాత ఆయనకు మళ్ళీ ఏదో ఇంకా నేర్చుకోవాలనే తృష్ణతో ఆయన నార్త్లో గ్వాలియర్కు వెళ్ళి అక్కడ హిందుస్థానీలో కూడా ప్రావీణ్యం పొంది అక్కడి నుంచి మళ్ళీ వాపసు వచ్చారనమాట. ఈ విధంగా మా నాన్నగారి పరిచయం. ఆ తర్వాత మా చిన్నప్పటి నుంచి మా మేనమావైన సాంబమూర్తి గారి మా బాగోగులని చూసుకునేవారు. మా స్కూలు 10th వరకు అక్కడే జరిగింది. ఆ తర్వాత మరి ఆయన హైదరాబాద్లో కాలేజ్ చదువులకు ఆవిడ ఎఫర్ట్ చేయలేకపోయారు. అందుకే మేము హైదరాబాద్ రావడం తటస్థించింది. అక్కడే నానా కష్టాలు పడి ఏదో చదువుకున్నాం. దాంతో నేను టెక్స్టైల్ టెక్స్టైల్ టెక్నాలజీ చేశాను. అక్కడిని హైదరాబాద్లో చేశాను. ఆ తర్వాత నిర్మల్ పట్టణంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్స్లో కొంతకాలం అక్కడ ఉద్యోగం చేశాను. స్పిన్నింగ్ మిల్స్లో దురదృష్టవశాత్తు ఆ స్పిన్నింగ్ మిల్ అట్మాస్ఫియర్లో నా హెల్త్కు సూట్ అయ్యేది కాదు. దాంతో నాకు దగ్గు అది వచ్చి అప్పుడప్పుడు రక్తం కూడా వచ్చేదన్నమాట. ఎన్నో మెడిసిన్స్ వాడిన తర్వాత డాక్టర్ గారి చివరకు, బాబు నీకు ఇది సరిపోదు, నువ్వు ఎలాగైనా ఇది వృత్తి మార్చుకొని తీరాల్సిందే, ఎందుకంటే నీ హెల్త్కి ఇది పనికిరాదని చెప్పారనమాట. దాంతో నేను ఉద్యోగం వదిలేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా బాంబేకి వెళ్ళడం. బాంబేలో డాన్ మిల్స్ కంపెనీ లిమిటెడ్లో నిట్టింగ్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఉద్యోగం రావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే నేను విదేశాలకు అప్లికేషన్స్ పెట్టుకున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి టాంజానియా తర్వాత ఘానా 2 చోట్లకు అడ్వర్టైజ్మెంట్ పడితే 2 చోట్ల నేను అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. స్వామి ఆశీర్వచనంతో 2 చోట్ల కూడా నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత నేను టాంజానియాను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విధంగా నేను ఫస్ట్ టాంజానియా వెళ్ళడం జరిగింది. అది 1970 ఆగస్టులో వెళ్ళడం జరిగింది అనమాట. ఆ తర్వాత అక్కడ ఒక 9 సంవత్సరాలు పనిచేసి అవకాశం రావడంతో మళ్ళీ కీనియాకు వచ్చాను. 1979 నవంబర్లో నేను కీనియాకు రావడం తటస్థించింది. అప్పుడు కీనియాకు వచ్చినప్పుడు సరే ఉద్యోగరీత్యా ఉదయం వెళ్ళడం, సాయంకాలం వరకు పనిచేయడం, రావడం అంటూ జరిగేది. మా ఇంటి నుండి ఒక 3-4 ఏళ్ళ తర్వాత సత్యసాయి భజనలు జరుగుతుండేవి. అయినప్పటికీ కూడా నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను వెళ్ళేవాడిని కాదు. ఈ విధంగా దాదాపు ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు 1984లో నలం బాలకృష్ణ గాంధీ గారని చీరాలో ప్రస్తుతం ఉన్నారు ఆయన అక్కడ రావడం తటస్థించింది. ఆయనకు అప్పుడు కారు ఉండేది కాదు, డ్రైవ్ చేసేవారు కూడా కాదు. నా దగ్గరికి వచ్చేసి, శంకర్ గారు నేను భజనకు వెళ్తాను, మీరు కూడా భజనకు వస్తే బాగుంటుంది అని అడగడంతో సరే నేను వస్తానండి, మళ్ళీ వస్తానని చెప్పడం, ఆ విధంగా సరే బాగుంటుందని రోజు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భజనలు చూస్తుంటే బాగానే అనిపించింది. కానీ నాకు అనిపించింది ఏమిటి, రామ
సాయి, సాయి రామ, సాయి కృష్ణ, సాయి శివ. రామ కృష్ణ ఇవన్నీ బాగానే ఉన్నాయి, శివ బాగానే ఉన్నాయి, వీటన్నిటితో పాటు సాయి ఏమిటి అనేది నాకు మొట్టమొదటి సందేహం అక్కడ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు. అప్పుడు సరే నేను బయటకు అనకుండా ఎవరింట్లోనైతే భజన కార్యక్రమం జరగబడేదో అతను మిస్టర్ పటేల్ గారు, ఆయన దగ్గర మీరు దగ్గరే ఉంటారు కదా, మీరు భజనకు అప్పుడప్పుడు రావచ్చు కదా అన్నారు. వస్తానండి అని మొహమాట కొద్ది వస్తానండి అన్నాను. అప్పుడు మీరు పాడతారా అంటే అప్పుడు నాకు ఒక ఆశ ఒకటి చిగురించింది అనమాట. ఎందుకంటే మా నాన్నగారి సంగీతం చెప్పాను కదా, ఆయన మంచి సంగీత విద్వాంసం కావడంతో దైవవశాత్తు నాకు కూడా టాలెంట్ కొంచెం వచ్చినట్టు అనిపించింది. దాంతో నేను అప్పుడప్పుడు పాడుతుంటానండి అంటే సరే అని ఒక క్యాసెట్, అప్పుడు క్యాసెట్స్ ఉండేవి, అప్పుడు సీడీస్ అవి ఉండేవి కాదు. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1984 ఎండ్ ఆఫ్ 84. అతను క్యాసెట్ ఇచ్చేసి ఓకేనండి మీరు నెక్స్ట్ థర్స్డే వచ్చినప్పుడు మీరు రావాలి, ఒక భజన పాడాలి, ఈ క్యాసెట్ ఒక భజన చూజ్ చేసుకుంటే ఒక క్యాసెట్ ఇచ్చారు. ఆ క్యాసెట్ సరే ఇంటికి వెళ్ళి విని తర్వాత జయ జగదీశ జయ జగదీశ హరే జయ గోవింద హరే అని ఈ భజన నేర్చుకున్నాను. ఆ విధంగా మరి గురువారం నాడు అక్కడికి వెళ్ళి ఆ భజన పాటలు తటస్థించింది. అప్పుడు ఆ పటేల్ గారు మీరు బాగా పాడుతున్నారండి, మీలాంటి వాళ్ళ అవసరం మాకు చాలా ఉంది, మీరు మాతో పాటు భజనలో పాల్గొనాలంటూ ఆయన అప్పుడప్పుడు తీసుకువెళ్తుండేవారు. నేను వెళ్తుండేవాడిని, భజనలు పాడుతుండేవాడిని. ఆ విధంగా కొంచెం దైవ కృప వల్ల మొత్తానికి నా భజనలు చాలామందికి నచ్చడం, ఆ విధంగా ఆ ఫీల్డ్లో పోవడం జరిగింది. అప్పుడు స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో కొన్ని బుక్స్ చదివి అప్పుడు స్వామిని ఇంతకాలం నేను తెలియకపోవడం ఎంత పొరపాటు, ఇంతకాలానికి నేను రావాల్సింది పిలిపించారు, ఇప్పుడు స్వామి నా మీద దయ చూపారు అనే ఉద్దేశంతో అప్పుడు అనుకోకుండా స్వామి ఫోల్డ్లో చేరిపోవడం జరిగింది. ఆ విధంగా సెంటర్లో కూడా ఇక్కడ సెంటర్ అంటే ఇంకొక విషయం చెప్పాలి. మీకందరికీ భక్తులంగా తెలిసినట్టుగానే స్వామి గారు ఒకే ఒక విదేశీ యాత్ర సరిపారు. అది ఉగాండాలో సిజి పటేల్ గారు అనే భక్తుడు పిలవడంతో ఆయన అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఉగాండా వెళ్ళాలంటే ముందు కేనియా టచ్ అవుతుంది. కేనియా ఎయిర్పోర్ట్లో దిగి కేనియాలో ఉన్న భక్తులందరినీ కలుసుకొని భక్తులను ఆశీర్వదించి ఆ తర్వాత ఉగాండాకు వెళ్ళి ఉగాండా నుంచి మళ్ళీ వాపస్ కేనియాకు వచ్చి మళ్ళీ ఇండియాకు వచ్చారు. అదే మొదటి విదేశయాత్ర, అదే చివరి విదేశయాత్ర కూడా మీకు అందరికి తెలిసినట్టుగానే. ఈ సందర్భంగా స్వామి గారు అక్కడ తన స్వహస్తాలతో ప్రారంభించిన సత్యసాయి సెంటర్లో నాకు కొంతకాలం అక్కడ భజనలు పాడిన తర్వాత 1985 మధ్యలో సరే స్వామి ఫోల్డ్లోకి వచ్చాం కదా, స్వామిని దర్శించుకుందామని నేను పుట్టపర్తికి రావడం తటస్థించింది. పుట్టపర్తి రావాలంటే ఇప్పుడు నాకు సరే నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు అయినప్పటికీ కూడా నాకు ఎక్కువగా ఎలా వెళ్ళాలో తెలిసేది కాదు. కనుక్కున్నాను. దాంతో ఏమిటంటే ఇప్పుడు మొత్తానికి తిరుపతికి ముందు వెళ్ళి తిరుపతి నుండి వాపసు వస్తూ పుట్టపర్తికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అంటే తిరుపతి నుండి వస్తూ గుంటకల్లో దిగాలి, గుంటకల్లో దిగిన తర్వాత మళ్ళీ ధర్మవరం వెళ్ళే ట్రైన్ పట్టుకోవాలి. కానీ ఆ టైం టేబుల్ ప్రకారంగా ఏ టైంలోనైతే గుంతకల్లో నేను దిగుతానో అంతకంటే ఒక 5-10 నిమిషాలు ముందే ట్రైన్ వదిలిపోవాల్సింది. కానీ అవకాశం లేదని అనుకున్నాను. సరే స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా వెళ్తాననే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అదృష్టవశాత్తు గుంతకల్ నుండి ధర్మవరం వెళ్ళే ట్రైను అక్కడ నా కోసమే ప్రత్యేకించి ఆగినట్టుగా అలాంటి అనుభవం అలాంటి జరిగిందన్నమాట. నేను వెంటనే తిరుపతి ట్రైన్ దిగి పరిగెత్తుతూ గుంటకల్ నుండి ధర్మవరం ట్రైన్లో కూర్చున్న ఒక క్షణంలోనే ట్రైన్ స్టార్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత మొత్తానికి ధర్మవరం చేరాను. ధర్మవరం చేరేసరికి రాత్రి దాదాపు 2 గంటల ప్రాంతం. ఆ టైంలో ఎక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళాలి లేదు కదా. ఆ స్టేషన్లోనే కాస్త పడుకున్నాను. అప్పుడు భయం వేసింది, అరే మార్నింగ్ వెళ్ళాలంటే ఇప్పుడు నైట్ పడుకున్నాను, పొద్దున మెలకువ వస్తుందిరా అని అనుకున్నాను. అందులో మొత్తానికి మెలకువ వచ్చేసింది 5 గంటల ప్రాంతంలో. బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళి ధర్మవరం బస్ స్టాండ్ నుండి పుట్టపర్తి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. అప్పుడు నేను ధర్మవరం స్టేషన్ బయటికి వచ్చేసి బస్ స్టాండ్ నడిచి వెళ్దాం అనుకున్నాను. అయితే అప్పుడు ఎట్లా వెళ్ళాలి కొత్త నాకు తెలియదు. ఒకే ఒక గుర్రపు జట్కా కనిపించింది. అతన్ని అడిగాను, బాబు పుట్టపర్తి బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా ఉన్నాను. తప్పకుండా చేస్తాను స్వామి పదండి అని చెప్పారు. ఆ విధంగా నేను
అంటే స్వామి ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారా అనేటువంటి అనుభూతి కలిగింది. ఆ విధంగా గుర్రం బండి ఎక్కేసి నేను బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్ స్టాండ్లో కూర్చున్న కొన్ని క్షణాల్లో బస్సు బయలుదేరింది. అప్పుడు నేను పక్కనే కూర్చున్న వాళ్ళని అడిగాను అనమాట. పక్కన ఒక ఆయన కూర్చుంటే, ఏమండి ఇది ధర్మవరం నుంచి పుట్టపర్తి ఎంత దూరం ఉంటుంది అంటే, అప్పుడు ఆయన, ఓ మీరు కొత్తగా ఫస్ట్ టైం వస్తున్నారంటే, అవునండి వస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారంటే, ఆఫ్రికా నుండి వస్తున్నారండి. కీనియా నుండి వస్తున్నాం. ఓ కీనియా నుండి వస్తున్నారా, స్వామి ఎక్కడికి వెళ్ళారు కదా, అయితే మీరు ఎందుకు ఫస్ట్ టైం దర్శనానికి వస్తున్నారంటే, అవునంటే ఆ క్షణం నుండి కంప్లీట్గా నా సాధక బాధకాలు కనుక్కొని ఎంతో బ్రహ్మాండంగా నన్ను చూసుకుంటూ వెళ్ళారనమాట. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చౌల్ట్రీలో కాసేపు ఉండి అంటే వీళ్ళని నేనేమిటి ఇక్కడ వచ్చిన తర్వాత మిగతా అందరిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఆయనతో మరి డిస్టర్బ్ చేయకుండా నా దారి చూసుకుందామని సత్రానికి వెళ్ళి అక్కడే స్నానవది చేసేసి స్వామి దర్శనం కోసం వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం అవకాశం దొరికింది. ఆ స్వామి దర్శనం తర్వాత స్వామి గారు అంటే నాకు కొంచెం దూరంగానే ఒక 2-3 లైన్ల తర్వాత నేను ఫ్రంట్ నుంచి 3వ లైనో 4వ లైన్లో కూర్చున్నాను. కానీ బ్రహ్మాండమైన స్వామి నా వైపు ఒక తదేకంగా కొన్ని క్షణాలు దాదాపు 1 నిమిషం వరకు ఇది ఎవరో నేను చాలా చూసినట్టుందే అని చాలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసి నా వైపు ఒక చాక్లెట్ అది నా వైపు విసిరారనమాట. అది చూసిన తర్వాత అనుగ్రహించారు కదా స్వామి అని చెప్పేసి ఆ చాక్లెట్ని తీసుకుపోవడంలో పక్క ఆయన తీసుకోవడం జరిగింది. కానీ మిగతా పక్క ఉన్నాను, అది మీకు స్వామి మీకు ఇవ్వలేదు, ఈయనకి ఇవ్వండి అని నాకు ఆయన ఇప్పించారు. ఆ విధంగా మొదటి దర్శనం జరిగింది. రెండోసారి కూడా దర్శనం చేసుకున్న తర్వాత మన ధ్యానం రూమ్లో ప్రవేశానికి నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు స్వామి గారు వచ్చి అక్కడ కూర్చునేవారు. ఆ టైంలో స్వామికి ఎదురుగ్గా ఒక 2-3 అడుగుల దూరంలోనే దాదాపు జస్ట్ ఎదురుగ్గా కూర్చోవడం, ఆయన కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసంగం జరిగింది. అది నేను ఎంతో అదృష్టంగా భావించాను. అందులో అంత ఎక్కువ కాలం నేను ఉండలేకపోవడానికి కారణం ఎందుకంటే, అప్పుడే నేను కేనియాలో ఒక ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కంప్లీట్లీ స్క్రాప్ కండిషన్లో మిషన్లు తీసుకొచ్చి ఒకతను అమ్మాలని మా డైరెక్టర్ చెప్తే మా డైరెక్టర్ వాటిని కొనలేదు. ఆ తర్వాత ఆ మిషన్ యజమాని నా దగ్గర వచ్చేసి కాళ్ళ వెళ్ళబడి, మీరు ఫ్రీగా అయినా సరే ఈ మిషన్లు తీసుకోండి, ఎందుకంటే ఈ మిషన్లు తీసుకెళ్తే కనీసం నాకు స్థలం దొరుకుతుంది, ఆ స్థలంలో నేను ఇంకేదో పెట్టుకుని నేను స్థలాన్ని ఉపయోగించుకుంటాను అని అడగడంతో నేను ధైర్యం చేసి ఆ మిషన్లు స్వల్ప ధరకు కొన్నాను. వాటిని కష్టపడి వాటిని సరి అయిన మిషన్లుగా కొంత 2-3 మెకానికల్ పెట్టి వాటన్నిటిని బాగా కిరసనాయిలో ముంచేసి క్లీన్ చేసి ఒక 4-5 నెలల్లో వాటిని మిషన్లుగా తయారు చేసే అవకాశం చేశాను. ఆ విధంగా చిన్నపాటి ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశాను. అంటే ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు నానా కొంచెం ఇబ్బందులు ఉండేవి. అందులో స్వామి పరీక్షిస్తారో మీకు అందరికి తెలిసిందే. అదే టైంలో మా మిస్సెస్ పుష్పలత, ఆవిడ సహధర్మచారిణి, ఎంతో అనుకూలంగా ఎంతో చాలా అన్యోన్యంగా మేము ఉండేవాళ్ళం. ఆవిడకు అనుకోకుండా హార్ట్ వాల్వ్ ప్రాబ్లం వచ్చింది. అంటే చిన్నప్పుడే అంటే 15-16 ఏజ్లో రొమాటిక్ ఫీవర్ లాంటివి వచ్చినట్టయితే అదేదో వస్తాయని డాక్టర్ చెప్పడం జరిగింది. దాంతో ఏమిటంటే కొన్ని అడుగులు కూడా ఆవిడ నడగలిగేవారు. కొన్ని అడుగులు నడిచేసరికి విపరీతమైన దమ్ము వచ్చేసి నడవలేకపోయేవాడు అనమాట. అక్కడే కార్డియాలజిస్ట్ చూపించినట్టయితే అక్యూట్ మైట్రల్ స్టెనాయిసిస్ అని చెప్పారు. ఆ మైట్రల్ స్టెనాయిసిస్ అంటే బ్లడ్ హృదయంలోకి వెళ్ళే బదులుగా అది లంగ్స్లో వచ్చేస్తుంది. దాంతో ఎందుకంటే రంధ్రం చిన్నది కావడంతో బ్లడ్ ఎక్కువ సప్లై ఉంటుంది, మొత్తం పంపు చేయబడ్డం కుదరదు, కాబట్టి లంగ్స్లో వచ్చేదన్నమాట. దాంతో కొన్ని అడుగులు కూడా నడవగలిగేది కాదు ఆ టైంలో. అప్పుడు సరే అంటే అప్పుడు ఆవిడ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అది కూడాను ఒక ఆఫ్రికన్ డాక్టర్ కర్యూకే అనే అతను చేశాడు. చాలా చాలా ఉత్తముడు, చాలా మంచి మనిషి. నాకు అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అతను మీకు ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు ఇవ్వని చెప్పేసి ఎంతో గొప్ప మనసు గల మనిషి ఆఫ్రికన్. అతను బ్రహ్మాండంగా ఆపరేషన్ చేశారు. అవన్నీ ఉండేవి. అదే టైంలో నేను పుట్టపర్తికి రావడం కూడా జరిగింది. స్వామి ఆశీర్వచనంతో అన్నీ బాగానే జరిగిపోయాయి. ఓకే, ఆ తర్వాత పుట్టపర్తిలో దర్శనం తర్వాత మళ్ళీ ఎందుకంటే నేను ఇండస్ట్రీ పెట్టాను, ఎక్కువ కాలం బయట ఉండడానికి అవకాశం లేదు. అక్కడ కూడా చెప్పాను, నా వైఫ్ ఆపరేషన్ అయిపోయింది. ఫ్యాక్టరీ లోపల నేను ఎవరినైతే పార్ట్నర్ తీసుకోవాల్సి వచ్చింది. కారణం అప్పుడు నేను ఇండియన్ సిటిజన్గా ఉండేవాడిని, కేనియా సిటిజన్ ఒకరు కావాల్సి వచ్చేది. అప్పుడు కేనియా సిటిజన్ని నేను పార్ట్నర్గా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్యాక్టరీ. కానీ అతను విపరీతంగా నాకు ట్రబుల్ ఇవ్వడంతో నేను ఎక్కువ కాలం నేను బయట ఉండగలిగేవాడిని కాదు. వెంటనే వెళ్ళాను. కేనియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే పుట్టపర్తిలో ఉన్నానో అదే సమయంలో
సత్యసాయి సెంటర్ యాజమాన్యం అనే బదులుగా సత్యసాయి సెంటర్ నడిపే కార్యకర్తలంతా కూడాను నన్ను నా యాబ్సెన్స్లో కమిటీలో తీసుకోవడం జరిగింది. ఆ సంగతి నాకు నేను కీనియా వెళ్ళిన తర్వాత భజనలో కూర్చున్నప్పుడు మెహతా గారని ఆయన తెలిసి, బాబు శంకర్ గారు, మీరు యు ఆర్ ఇన్ ద కమిటీ, యూ హ్యావ్ టు అటెండ్ రెగ్యులర్లీ ఇన్ ద కమిటీ యాక్టర్స్ని తీసుకుంటే నా యాబ్సెన్స్లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను కమిటీలో ఉండడం, అప్పుడు ఎప్పుడైతే అంటే కొంచెం భజనలు బాగా పాడుతాననే అభిప్రాయం అందరిలో కలగడంతో నన్ను భజన ఇన్ఛార్జిగా పెట్టారు. మొత్తం ఒక నైరోబీ క్యాపిటల్ సిటీలో ఉన్న సెంటరే కాకుండా మిగతా సిటీస్ కిసుము, నకూరు, ఎల్డోరేట్ అనే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ నాకు స్వామి గారు అక్కడికి పంపించేవారు. ఆ భజనలో ఆ కార్యక్రమాలు నేనే నడిపించడం వల్ల అలాంటి అవకాశాన్ని స్వామి గారు నాకు ఇచ్చారు. ఆ విధంగా కెన్యా కంట్రీలో నాకు భజన్కు అప్పుడేమిటి స్పిరిచువల్ కోఆర్డినేటర్ అవన్నీ ఉండేవి కాదు. 1985 సంగతి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు నన్ను కమిటీ మెంబర్గా ఇన్ఛార్జ్ ఆఫ్ భజన్స్గా నన్ను వాళ్ళు నియమించారు. ఆ విధంగా నేను దాదాపు ఒక 25 years, మధ్యలో 2 సంవత్సరాలు తప్ప నేను ఎంతో కాలం అక్కడ పనిచేయడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఫ్యాక్టరీ ఒకటి పెట్టడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో నానా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందులో ఎందుకంటే నేను ఎవరినైతే పార్ట్నర్గా తీసుకున్నానో అతను డబ్బులు పెట్టకపోగా నానా ఇబ్బందులు పెట్టేవారు. మొత్తానికి స్వామి కృపతో అతను తొలగిపోయాడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఆ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు లండన్కి వెళ్ళి, చెకోస్లోవాకియాకి వెళ్ళి మిషన్లు అవి ఆర్డర్ చేసి వాపస్ వచ్చి, తర్వాత మిగతా ఒక మెకానికల్ ఇంజనీర్ ఫ్రెండ్ ఉండేవారు, భరద్వాజ గారని, ఆయన సహకారంతో ఒక స్టీమ్ బాయిలరు, ఫినిషింగ్ మిషను, డైయింగ్ మిషన్స్ ఇవన్నీ అక్కడే ఫ్యాబ్రికేట్ చేసేసి ఫుల్ ఫ్లెంజ్డ్ ఫ్యాక్టరీగా బ్రహ్మాండంగా ఎంతో స్వామి ఆశీర్వాదంతో బాగా నడిచేది. తర్వాత అనుకోని పరిస్థితులు కొన్ని జరిగాయి. దాంట్లో ఏమిటంటే ఆ దేశం ఫైనాన్షియల్గా చాలా పడిపోయింది. కరెన్సీ వాల్యూ అప్పుడు ఏంటంటే దాదాపు, అంటే ఎగ్జాక్ట్లీ నేను గుర్తులేదు, డాలర్ దాదాపు అబౌట్ 36-37 ఉండేది. అది కాస్త 72, 73 అంతవరకు డివాల్యూషన్ అయిపోయింది. కంట్రీ పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. దాంతో నేను మిషన్లు ఇన్స్టాల్మెంట్ మీద తెచ్చుకున్న మిషన్ల మీద $36 బదులు $72-73 చొప్పున పేమెంట్ చేయాల్సి. అదే సమయంలో లిబరలైజేషన్ మార్కెట్ కావడంతో అక్కడ మార్కెటింగ్ అంతా చైనీస్ ఇంపోర్టెడ్ గుడ్స్ వచ్చేవి. దాని కాంపిటీషన్లో అమ్మలేకపోయి, ఎందుకంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది, అమ్మకానికి వెళ్తే ధర వచ్చేది కాదు. దాంతో నానా ఇబ్బందులు జరిగేసి ఫ్యాక్టరీ దాదాపు ప్రొడక్షన్ అంతా బ్రహ్మాండంగా వస్తున్న ఫ్యాక్టరీని దాదాపు ఆపేసి మిగతా కొన్ని, అంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితులు వివరించి చెప్తే కొన్ని గంటలు పడుతుంది. కానీ నాకు స్వామి ప్రతి క్షణం ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ సొల్యూషన్ వెంటనే దొరికేది. ఆయన ఆశీర్వచనమే లేకుండా, అలాంటి సహకారం లేకుండా ఉన్నట్టయితే నేను ఎక్కడ ఉండేవాడో నాకే అర్థం కాదు. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆ స్వామి అభయహస్తం నా వెంట ఎప్పుడూ ఉండింది. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చేవి, కానీ వాటి సొల్యూషన్స్ కూడా వెంటనే దొరికిపోయేది. ఆ విధంగా ఎప్పుడైతే అప్పుడంటే నేను మ్యానుఫ్యాక్చర్ చేసేది సాక్స్, చెప్పడం నచ్చాలి, సాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడిని. అయితే ఇప్పుడు దాదాపు సాక్స్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడిపోయింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ, మార్కెట్లో అమ్ముడు పోయేవి కాదు, స్టోర్లో అంతా స్టాక్స్ నిండిపోయినాయి. మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఫ్యాక్టరీ నడపకపోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే నడిపిస్తే ఖర్చులు ఎక్కువ, నడవకపోతే ఖర్చులు తక్కువ. ఆ విధంగా అప్పుడు డైవర్సిఫికేషన్ చేసి స్క్రీన్ ప్రింటింగ్ పెట్టి, తర్వాత ఇంకొక గుజరాతీ టెక్నీషియన్ దొరికాడు, ఆయనతో ఓం స్ప్రింగ్ అండ్ స్పేర్స్ అని ఒక మెకానికల్ వర్క్షాప్ కూడా ఎట్లా పెట్టానో ఏం చేశానో నాకు తెలియదు. కేవలం స్వామి ఆశీర్వచనం వల్లే జరిగిందని నేను భావిస్తాను. ఎందుకంటే మొదలే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాను, అయినప్పటికీ కూడా ఏదో ఒకటి చేయాలి, లేకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళని చదువు చెప్పించాలి, మిగతావని చూడాలి, ఏం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో మరి నేను మిషన్స్ కోసం అని వెళ్తున్నట్టయితే ఎలాంటి అడ్వాన్స్ లేకుండా మిషన్ వాళ్ళు ఇచ్చేవాడు అనమాట. అంటే మా సాయి డివోటీస్ రికమెండేషన్తో నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మిషన్లు దొరకడం, ఇంకో అదే ఫ్యాక్టరీ పెట్టడం, ఈ విధంగా నడుపుతూ మొత్తానికి నా ఇది బాగా నడిచేది.
ఆ విధంగా పిల్లలు కూడా ఆ, బాగా చదువుకున్నారు. మా అబ్బాయి అప్పుడు అంటే అక్కడ ఫామ్ 6 అంటారు, ఇక్కడ ఇంటర్మీడియట్తో సమానం, మంచి స్కోర్ వచ్చింది. అయితే ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఐఐటిలో అబ్బాయికి సీట్ వచ్చింది. ఆ విధంగా ఐఐటి కూడా అప్పుడేంటి నేను సీనియర్ సిటిజన్గా అయిపోయాను. అప్పటికే మా అబ్బాయిని కూడా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఓవర్సీస్ సిటిజన్గా మా అబ్బాయికి అవకాశం దొరికింది ఐఐటిలో. ఆ విధంగా అంటే ఏ విధంగా అంతకుముందు నేను ఉద్యోగ రీత్యా ఎంతో డబ్బు కూడబెట్టుకున్నాను, కానీ మీకు ఇంతకుముందు చెప్పిన పరిస్థితుల వల్ల ఆ డబ్బంతా కరిగిపోయింది. తర్వాత మా అబ్బాయిని ఆ విధంగానే నేను ఇండియా ఐఐటి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం మా అమ్మాయి కూడా మంచి గ్రేడ్లో పాస్ అయింది. మా అమ్మాయి కూడా ఐఐటి చెన్నైలో చదివింది. ఇద్దరు ఆ విధంగా కొంతకాలం ఫ్యాక్టరీ నడిపించేసి తర్వాత 1999లో మొత్తానికి ఒక కస్టమరు ఇంట్రెస్ట్ చూపడంతో ఆయనకు అమ్మేసి కొంతకాలం ఉద్యోగం చేసి 2007 సెప్టెంబర్లో ఇండియాకు పర్మనెంట్గా వచ్చి రావడం జరిగింది. ఈ విధంగా అయితే ఇండియాకు వచ్చిన తర్వాత కూడా స్వామి ఫోల్డ్లో ఉన్నాం కాబట్టి నానన్ నగర్లో ఉండడం జరిగింది. మేము నానన్ నగర్ యూనిట్కి కూడాను నన్ను ఇన్ఛార్జిగా చేశారు. ఆ విధంగా అక్కడ దాదాపు 25 ఇయర్స్గా అక్కడ స్వామి సేవ చేసుకునే కృప నా మీద ప్రసాదించారు. అదేవిధంగా ఇక్కడ ఈ మన హైదరాబాద్లో నానన్ నగర్ యూనిట్కి కూడాను ఒక 15-16 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా పనిచేస్తూ సేవలు అందించుకునే భాగ్యం కలిగింది. అందులో ఇప్పుడు ఈ మొత్తానికి దైవకృప వల్ల నా భజనలు చాలామందికి నచ్చడం, అదేవిధంగా శివం గ్రూప్లో కూడా చేరదాం అనుకున్నాను. పుట్టపర్తి నుంచి ఒక స్పెషల్ కమిటీ వచ్చేసి భజన సింగర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. దాదాపు ఒక 30 క్యాండిడేట్స్ తీసుకున్నారు. నేను విన్నది ఏమిటంటే పెద్దవాళ్ళలో పురుషుల్లో నాకు ఒక్కడికే స్థానం వచ్చినట్టు చెప్పారు కమిటీ వాళ్ళు. ఆ విధంగా నాకు స్వామి అలాంటి అవకాశం శివం భజన్ గ్రూప్లో నాకు అవకాశం కల్పించారు. ఆ విధంగా సో అదృష్టవశాత్తు ఈ విధంగా జరుగుతూ పోయింది. అందులో కొన్ని అనుభవాలు చెప్పాలంటే, ఇప్పుడు ఎప్పుడైతే నేను మొదట్లో నన్ను భజన్ కోఆర్డినేటర్గా పెట్టారు, ఆ తర్వాత కొంచెం మన సంస్థలో మార్పులు జరిగిన సందర్భంగా నేను స్పిరిచువల్ కోఆర్డినేటర్గా కూడా చాలా కాలం పనిచేశాను. అప్పుడు భజన ప్రాక్టీస్ అంటూ పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడైనా భజన సెషన్ స్టార్ట్ కావడం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తర్వాత ఈవెంట్స్ జరిగినప్పుడు శ్రీరామనవమి కానివ్వండి, గురు పూర్ణిమ కానివ్వండి, ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఒకరోజు మేమంతా భజన ప్రాక్టీస్ చేస్తున్నాము, ఒక జాపనీస్ అమ్మాయి లోపలికి వచ్చిందనమాట. వచ్చేసి హూ ఇస్ మిస్టర్ శంకర్ భాయ్, అక్కడ నా పేరు అంటే గుజరాతీసు పంజాబీ నన్ను భాయిగా మార్చేస్తారు. షహూ శంకర్ భాయ్ నేను చెప్పాను. ఆమె బాబా టోల్డ్ మీ టు లెర్న్ భజన్స్ ఫ్రమ్ యూ అని వచ్చిందనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. బాబా ఈవిడకు చెప్పడం ఏంటి, రావడం ఏంటి, రామ్మ కూర్చో అని చెప్పిన తర్వాత ఎస్ బాబా టోల్డ్ మీ దట్ యు గో టు భజన్ ప్రాక్టీస్ రూమ్, దేర్ ఇస్ వన్ శంకర్ భాయ్, యు గో అండ్ లెర్న్ భజన్స్ ఫ్రమ్ హిమ్ అని అది నాకు మహద్భాగ్యంగా నేను భావించాను. అది అప్పుడు ఆ అమ్మాయి వచ్చి కూర్చొని అంటే నీ అనుభవాలు చెప్పామంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆవిడ ఏ విధంగా బాబా ఫోన్లో వచ్చిందో ఆ అమ్మాయి చెప్పిందనమాట. టోక్యోలో ఆవిడ ఉండేది, ఏదో ఉద్యోగం ఏదో చేసేది, కానీ నైట్ క్లబ్లకు వెళ్ళడం అలాంటి అలవాటు ఎక్కువగా ఉండేది అమ్మాయికి. మన జపాన్లో కెనియన్ ఎంబసీలో పనిచేసే ఒక అబ్బాయితో ఆ అమ్మాయికి పరిచయం జరగడం జరిగింది. ఏ బార్లోనో ఎక్కడో చోట క్లబ్లోనో ఎక్కడో. సో వాళ్ళిద్దరు ఆ విధంగా ఫ్రెండ్స్ కావడం జరిగింది. దాంతో అమ్మాయి అక్కడ డిస్కోలో అక్కడ పాల్గొనేదేమో, ఆ తర్వాత ఎక్కడన్నా భజన జరిగితే వెళ్ళేసి విభూతి తినేదన్నమాట. అమ్మాయి భజనలకు వెళ్ళి భజనలు కాసేపు కూర్చొని సాయిబాబా భజనలో వెళ్ళి కూర్చొని తీసుకుని తినేదన్నమాట. అయితే మొత్తానికి ఆఫ్రికన్ అబ్బాయి వాపస్ కెనియాకి వచ్చినప్పుడు అబ్బాయితో పాటు జాపనీస్ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి బాబావారు స్వప్నంలో కనిపించి నువ్వు కెనియాలో సెంటర్ ఉంది అక్కడ వెళ్ళు ఉన్నారు. సరే స్వామి ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళు, ఈ రూటు ఈ విధంగా వెళ్ళమని చెప్పారనమాట. ఆ అమ్మాయి అన్ని బాబా చెప్పిన రూట్ ప్రకారం వెళితే మెయిన్ గేట్ దగ్గర బాబా గారు నిల్చొని ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకొని లోపలంతా చూపించేసి ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయాల్సిన సర్వీసులు పనిచేయాలి. నారాయణ సేవ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుంది. అక్కడ నువ్వు నారాయణ సేవలు కూరగాయలు కట్ చేయడం, వంటల్లో పాల్గొనడం, అందరికీ వడ్డించడం, ఇలాంటి విషయాలు చేయాలని చెప్పారనమాట. ఆ అమ్మాయి అక్కడ ఉండేది. ఆ అమ్మాయి ఇంకా చెప్పింది ఏమిటంటే బాబాని గాయత్రి మంత్రం చెప్పడం, కొన్ని భజనలు చెప్పడం,
ఆ తర్వాత నా దగ్గరికి పంపించడం ఇవన్నీ చేశారనమాట. ఆ ప్రకారంగా అమ్మాయి కొన్ని రోజుల్లోనే అద్భుతంగా భజన పాడేది. ఎంత భక్తి, ఎంత ఇదిగా చేసేదంటే ఆ విధంగా మంచి భక్తురాలు, బ్రహ్మాండంగా పాడేది. షీ వాజ్ వన్ ఆఫ్ ది లీడ్ సింగర్స్ ఎవర్ భజన్ గ్రూప్ దే. అందులో మనకేమిటంటే అక్కడ కేనియాలో అన్ని రకాల పంజాబీస్ ఉంటారు, శ్రీలంకన్స్, తర్వాత గుజరాతీస్ ఎక్కువ భాగం ఉంటారు, తమిళియన్స్, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. భజనలో కూడాను ఆఫ్రికన్స్కు ఆఫ్రికన్ లాంగ్వేజ్ కొన్ని భజనలు నేర్పడం జరిగేది. ఆ విధంగా తర్వాత ప్రతి భజన్ సెషన్లో కూడాను తప్పనిసరిగా ఒక 2 ఆఫ్రికన్ భజన్స్, బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ భజనలు పాడేవాళ్ళు, మన వాళ్ళంతా కొంచెం హిందీ భజనలు, తెలుగు భజన్స్, ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా ఉండేది మొత్తానికి ఆ భజన్ సెషన్స్ కూడా కేనియాలో. సో అది ఆ విధంగా స్వామి అనుగ్రహించారు. అయితే ఈ భజన సందర్భంగా జరిగిన 1 or 2 మిరాకిల్స్ చెప్తాను మీకు. సందీప్ మెహతా అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రీసెంట్గా అతనికి అంటే అప్పుడు రీసెంట్ అంటే అప్పుడు ఆ సందర్భంలో అంటే సే అబౌట్ 1990 ప్రాంతంలో అబ్బాయికి మ్యారేజ్ జరిగింది. మా మెహతా ఇంతకుముందు చెప్పినట్టు మెహతా అని చెప్పాను కదా, ఎవరైతే నన్ను కమిటీలో రావడానికి ఇన్స్ట్రుమెంట్ అయ్యారో ఆయన కూతురు రీతు అని మాకు చాలా క్లోజ్గా ఉండేవాడు అంతా. ఆ అబ్బాయిని సందీప్ అని అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు అక్కడే కేనియాలో. వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది. నేను ఎక్కడైనా కానీ కేనియాలో ఎక్కడ భజన జరిగినా నేనే కండక్ట్ చేస్తుండేవాడిని. ఆ టైంలో అప్పుడు ఆ అబ్బాయి నా సందీప్ వచ్చి దగ్గర నా చెవిలో అంకుల్ బాబాస్ ఫోటో హ్యాస్ బికమ్ వెట్ అని చెప్పాడనమాట. వాళ్ళ బెడ్రూమ్లో వెట్ అంటే చెప్పాను, బాబా పని చేయి, ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టు అని చెప్పాడు. నేను భజనలు నడుస్తున్నాయి, మళ్ళీ అంకుల్ సంథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నెక్టర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐ సెడ్ ఓ వండర్ఫుల్ రైట్ కంటిన్యూ ఓకే లెట్ భజన ఏంతో ఉండని చెప్పాను. ఆ విధంగా భజన తర్వాత ఏ ప్లేట్లు ఏదో పెట్టారో దాదాపు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఆ ప్లేట్, స్వామి అమృతం. అప్పుడు నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఈ విధంగా స్వామి మనకు అందరికీ అమృతం ప్రసాదించారు, అందరికీ ఇవ్వబడుతుందని. అప్పుడు అందరికీ ఒక ½ స్పూన్ అట్లా ఇస్తుంటే ఆ అక్షయ పాత్రలాగా అమృతం లెవెల్ మాత్రం తగ్గలేదు, వచ్చిన భక్తులందరికీ సరిపోయింది. అది స్వామి అనుగ్రహానికి మేమంతా సంతుష్టమయ్యాం దానికి. అదేవిధంగా మధుసూదన్ ఒక అబ్బాయి ఉండేవాడు, కన్నడ అబ్బాయి. అతను చాలా వెరీ గుడ్ బాయ్, మా అబ్బాయి కంటే 2 ఏళ్ళు పెద్దవాడు. అతను మంచి భక్తుడు, బాగా పాడేవాడు అన్నీ ఉండేవి. అతను అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. విండ్ స్క్రీన్ గ్లాసెస్ అని ఆయన కళ్ళు చుట్టూ కూర్చుకొని పోవడం జరిగింది. అది నాకు ఎవరో చెప్తే నేను మా ఇంట్లో కూర్చొని చూస్తున్న నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి బాబా నువ్వు ఇంత మంచి భక్తునికి నువ్వు ఇలాంటి అంటే నేను బాబాను చూస్తుంటే ఆ క్షణంలో బాబా 2 చేతులతో శాంతి అన్నీ జరుగుతాయన్నట్టుగా నాకు ఆ విధంగా నాకు అనుభూతి ఒకటి కలిగింది. దాంతో ఒక అబ్బాయికి ఆ గాజు ముక్కలు అన్నీ కూర్చుకున్నా కానీ తీసేసిన తర్వాత ఏమీ కాలేదు, కొద్ది రోజుల్లోనే బాగుపడ్డాడు అబ్బాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. నకూరు అనే ప్రదేశంలో కూడాను బాబా గారికి చెప్పిన ప్రసాదంలో బాబా గారి చేతులు రావడం, కొంత భాగం తిని బాబా గారు తిన్నట్టుగా అవన్నీ ఎన్నెన్నో అనుభవాలు, ఇలాంటివన్నీ భక్తులందరికీ ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి. ఇలాంటి కొన్ని అనుభవాలు మేము కూడా స్వతహాగా మా కళ్ళతో చూడడం జరిగింది. ఆ విధంగా స్వామి గారి లీలలు 1, 2 కాదు ఎన్నెన్నో జరిగాయి. తర్వాత అక్కడ ఉన్న టైంలో కూడాను డాక్టర్ గడియా గారి గురించి మీరు అందరు వినే ఉంటారు. స్వామి పరమభక్తులు, ఉగండా నుంచి ఆయన లండన్ వెళ్ళారు. అతనికి ఏమిటంటే స్వామివారు ఒక విభూతి ధరిని ప్రసాదించి అతను మేము అందరం కూర్చున్నప్పుడు ఆ విభూతి అందరికి ఇచ్చేవాడు. అది మొత్తం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఓం శ్రీ సాయిరామ్ అంటే మళ్ళీ మూత తెరిస్తే విభూతి పైకి వచ్చి కిందికి చేతులు రాలేదన్నమాట. నేను కళ్ళతో చూశాను. అలాంటి గడియా గారితో ఎన్నోసార్లు కలవడం, టైం స్పెండ్ చేయడం జరిగింది. విక్టర్ కాను గారు, సాయి భక్తుల కంటే తెలిసి విక్టర్ కాను గారు సియెరా కంట్రీ అంబాసిడర్గా ఇంగ్లాండ్లో పనిచేశారు. స్వామివారి పరమభక్తుడు. ఆయన జాంబియా అనే ఆఫ్రికన్ కంట్రీలో సత్యసాయి స్కూల్ స్టార్ట్ చేశారు. మేము కేనియాలో కూడా సత్యసాయి స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన మాకు కావాల్సిన సహకారం అందించారు. ఆయన సహకారం, ఆయన ప్రోద్బలంతో కేనియాలో కూడా ఒక స్కూల్, సత్యసాయి స్కూల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు
సెకండరీ స్కూల్గా మారిపోయింది. అక్కడ అంటే ఒక ఒక కొందరు భక్తులు మాకు అక్కడ దాదాపు 50 ఎకరాల స్థలం ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్ బిల్డింగ్ కొన్ని ఫెసిలిటీస్, తర్వాత ఎక్కువ స్థలం ఉంది కాబట్టి కొన్ని పంటలు పండించడం, ఆ పంటల వల్ల కలిగే రాబడితో ఆ స్కూల్ కూడా కొంత ఇన్కమ్ రావడం, ఇవన్నీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ కుల్దీప్ సింగ్ అనే ఒక సాయి భక్తుడు ఉన్నాడు. అతనికి మాత్రం బాబా ఆశీస్సులు మెండుగా ఉంటాయి. అతను చేసిన సేవలు వెలగట్టరాని అనమాట. మొత్తం అక్కడ సెంటర్ కట్టించడంలో కూడాను, స్కూల్ విషయంలో కూడాను ఆయన విపరీతమైన శ్రమ కానీ, ఆయన ఓర్పు, ఆయన భక్తి శ్రద్ధలు, ఆయనకు నమ్మకాలు చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు ఆయన. అదేవిధంగా చాలామంది బౌరీ గారు అని చాలామంది భక్తులు ఉన్నారు. సూరా గారు భక్తులు ఎంతోమంది చాలా కేనియాలో చాలా నడుస్తుంది. కానీ మొత్తానికి స్వదేశానికి రావాలనిపించేసి 2007లో మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది. సెప్టెంబర్ 17th ఇక్కడికి వచ్చాను నేను 2007లో. ఆ తర్వాత కూడా గత 15-16 సంవత్సరాలు నేను ఇక్కడ స్వామి సేవలో నాకు అవకాశం నాకు కల్పించారు. ఆ విధంగా బాగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడాను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. సారీ, అంటే నేను స్పిరిచువల్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు జగన్నాథన్ అనే భక్తుడు, అందరికీ తెలిసి జగన్నాథన్ తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. మలేషియా నుండి కేనియాకి వచ్చి, అతనికి ఏంటి యునైటెడ్ నేషన్ జాబ్ ఒకటి ఉంటుంది. ఒరిజినల్లీ ఈజ్ ఫ్రమ్ మలేషియా. ఆయన కేనియాకి వచ్చి బాల్ వికాస్ పిల్లలతో మాట్లాడి వాళ్లకు, అప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడాను బాల్ వికాస్ వెళ్తుండేవాళ్ళు. వాళ్లకు ఆయన చెప్పారనమాట, తల్లిదండ్రులను కూడా మీరు ఎప్పుడు పూజించాలి, ప్రతిరోజు మీరు నిద్రకు ఉపక్రమించే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి, మీరు పడుకోకూడదని చెప్పారు. బాబా దయ వల్ల అదృష్టంగా మా పిల్లలు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మా దగ్గర లేనప్పుడు కూడా మా చరణాలను వాళ్ళు స్మరించుకొని నమస్కరిస్తుంటారు పాడుకునే ముందు. ఎప్పుడైతే మేము కలుసుకుంటామో మా పాద నమస్కారం చేయండి, వాళ్ళు ఎప్పుడు నిద్రకు ఉపక్రమించాలి, వాళ్ళు ఎప్పుడు. ఆ విధంగా భగవంతుని దయ వల్ల, అంటే ఇండస్ట్రీ పెట్టినప్పుడు నేను ఎంత సంపాదించానో చాలా వరకు పోయింది. అయినప్పటికీ కూడా పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. స్వామి కటాక్షం ఎప్పుడు ఉండింది, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా స్వామి అభయహస్తం ఉందన్నమాట. నేను కూడా ఎప్పుడు కూడా స్వామి నీ పాదాలను పట్టుకున్నాను, పాలం మించినా నీట మించినా నీదే భారం అని ఆ పాదాలను వదలలేదు. స్వామి ఎల్లవెళ్ళలను రక్షించారు. నేను చాలా సంతోషంగా హాయిగా స్వామి దయ వల్ల, స్వామి కృప వల్ల హాయిగా ఉన్నారు. జై సాయిరామ్.